మనమైతే ఈరోజైతే ధృవసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసామన్నమాట. ఈరోజైతే చాలా అప్డేట్ ఉందన్నమాట. లోపలైతే కొత్త మోడల్ తయారు చేస్తున్నారు. అన్న వాళ్ళైతే వర్కింగ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకైతే న్యూ మోడల్ అనమాట. ఆర్డర్ బేస్గా మనకైతే అన్న వాళ్ళు అనేది తయారు చేస్తున్నారు అనమాట. సో ఐరన్ వర్క్, వెల్డింగ్ వర్క్ అంతా సిద్ధంగా ఉన్నదన్నమాట. గణేషుని స్టాండ్ అనమాట ఇది వచ్చేసి. అయితే చూసుకోవచ్చు పోల్ ఎంత మీది దాకా ఉన్నదో. సో ఇది కొత్త అప్డేట్. సో లోపలికి వెళ్దాం మనమైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు ధృవసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఇది బ్యానర్ అనమాట. ఎవరైనా కాంటాక్ట్ అయితే ఉంటే అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో కూడా అన్న వాళ్ళ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సో ఫస్ట్ విగ్రహం ఇది వచ్చేసి, సో హైట్ వచ్చేసి ఇంచుమించు 15 feet ఉంటుంది. వెనకాలైతే మనకైతే 7 snakes ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో ధోతి చూసుకోవచ్చు ఎల్లో కలర్ ఇచ్చారు. సో వినాయకుడు వచ్చేసి అయితే విష్ణుమూర్తి రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు విత్ 4 hands. సో స్మైలింగ్ ఫేస్ ఒక్కసారి చూసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే దగుడు సేట్ మహారాజ్ ఉన్నాడు. ఇది వచ్చేసి మనకి 20 feet ఉంటుంది. సో పూణేలో చాలా ఫేమస్ అయిన విగ్రహం అనమాట. సో అందుకే మన ధృవసింగ్ కళాకార్ అయితే ఫిక్స్ అయ్యి ఈసారి మన ధూల్పేటలో కూడా చేస్తున్నారు అనమాట. సో మనకి ఒక వారంలో అయితే మనకైతే పెయింటింగ్ కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు ఇక్కడైతే ఎంత డీటెయిల్గా ఉన్నదో చూసుకోవచ్చు. చెవులో కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళైతే చిన్న చిన్న డిజైన్స్ అనేది చేశారు చూసుకోవచ్చు. సో చెవులో కూడా చూసుకోవచ్చు ఈ చెవులో. సో ప్రతి ఫినిషింగ్ అయినా పెయింటింగ్ వర్క్ అయినా కానీ ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొత్త మోడల్ అనమాట. అన్న వాళ్ళు అనేది కొత్త మోడల్ తయారు చేస్తున్నారు. సో 2-3 daysలో మనకైతే డై వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ రెడీగా అయిపోయింది. సో చూసుకోవచ్చు అన్న అయితే కాళ్ళు ఫిక్స్ చేసేసి అనుకో మనకైతే అంతా రెడీ ఉంటారు అనమాట. చూసుకోవచ్చు. సో కాలు ఫిక్స్ అయిపోతే మనకైతే ఆల్మోస్ట్ రెడీ ఉంటుంది. ఫినిషింగ్ చేసేస్తే డై అనేది కొట్టేస్తారు. చూసుకోవచ్చు డై కొట్టంగానే మనకైతే పీసెస్ అనేది తీస్తారు. సో ఇది అనేది కొత్త అప్డేట్, కొత్త మోడల్ యాడెడ్ అనమాట. సో ఇంకో వీడియోలో మనకైతే ఆల్మోస్ట్ రెడీగా అయిపోయిన వీడియో అయితే తీస్తాను మీకోసం. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో స్వామివారు ఇంచుమించు మనకైతే 20 feet ఉంటుంది విత్ కిరీటం. చూసుకోవచ్చు మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ విగ్రహానికైతే. సో పక్కనే ఇంకో విగ్రహం విష్ణుమూర్తి అవతారంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు. వినాయకుడికి వచ్చేసి అయితే మనకు 16 hands ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఫేసెస్ ఉన్నాయి చూసుకోవచ్చు, 7 faces. సో కింద అయితే గరుడ మహారాజ్. సో ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, ఏనుగు మీద కూర్చున్నాయి. సో అన్న వాళ్ళైతే కలర్ వేసి మనకైతే కవర్ కూడా వేసేసారనమాట డస్ట్ పడకుండా. సో నెక్స్ట్ విగ్రహం ఈ విగ్రహం. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకు దాదాపు 12 feet వస్తుంది. సో కృష్ణుని రూపంలో మనకైతే వినాయకుడు వచ్చేసి దర్శనం ఇస్తున్నారు విత్ 4 hands. సో విడత వచ్చేసి మనకి 7 to 8 feet ఉంటుంది. పక్కనైతే మనకైతే ఎలుక మహారాజ్ ఇచ్చారు అన్న వాళ్ళైతే. సో ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పింక్ ధోతిలో ఉన్నది. వినాయకుడికి వచ్చేసి అయితే మనకి 4 hands, పక్కనైతే ఎలుక మహారాజ్ ఇచ్చారు. ఒక్కసారి ఎలుక మహారాజ్కి చూసుకోండి ఎంత క్లియర్గా డీటెయిల్గా అన్న వాళ్ళైతే కలర్ వేశారు. సో జ్యువెలరీ వర్క్ అయినా కానీ, కళ్ళ వర్క్ అయినా కానీ, పెయింటింగ్ వర్క్ అయినా కానీ అన్నీ చాలా బాగున్నాయి చూడనీకి ఇక్కడైతే. సో చెవుల షేడింగ్ వర్క్ కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో. సో లోపలైతే మనకు చూసుకోవచ్చు డై ద్వారా మనకైతే అన్న వాళ్ళు అయితే పీసెస్ అనేది దెబ్బ తీస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు. సో ఇదన్నమాట మన ధృవసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.